లక్ష్మీనారాయణ గారు ఒంగోలు నుంచి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. డిబేట్ లో పాల్గొన్న అందరికీ లక్ష్మీనారాయణ కూడా సార్ నమస్తే సార్ అందరికి. సార్ నమస్తే సార్ అందరికి. హలో మాట్లాడండి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడండి. సార్ చంద్రబాబు నాయుడు గారు 24 సీట్లు జనసేనకి ఇచ్చారండి. సుమారుగా జనసేన పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అయిందండి. 11 సంవత్సరాల నుంచి ఆయన ఇచ్చిన 24లో కూడా ఒకేసారి క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేని పరిస్థితి ఉంది సార్. 175 దేవుడు ఇచ్చిన 24లో కూడా కనీసం 24 అనౌన్స్ చేయలేని పరిస్థితి. అంటే క్యాండిడేట్ లేరండి. సో ఈయన ఏంటంటే కేవలం 11 సంవత్సరాల నుంచి ఆయన నమ్ముకున్నటువంటి అభిమానుల్ని, కార్యకర్తల్ని నట్టేట ముంచేసి వాటిలో 5 ఇచ్చేసి మళ్ళీ రేపు పొద్దున ఏంటంటే ఇప్పుడు 24 ఇచ్చిన తర్వాత కూడా ఈ జనసేన కార్యకర్తలు అక్కడక్కడ హడావిడి చేస్తున్నారండి. పాపం వాళ్ళకి నష్టం జరిగింది. సో దానికి ఇంకొక 2-3 పెంచి ఒక వారం 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ టీడీపీ నుంచి ఒక 2-3 పెంచేసి కోసంలాగా ఏడ్చేసి ఇప్పుడు సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తున్నారండి. హరిరామదేవి గారు ఇదే ముష్టి చేస్తున్నారని కూడా అన్నారు కదా. ఇదే ముష్టి కాదు, ఇది పొత్తు ధర్మం కాదు అని హరిరామదేవి గారు లాంటి వాళ్ళు బాధపడుతున్నారు కదా. ఎస్ సార్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక వారం 10 రోజులు అయిపోయిన తర్వాత ఇంకొక 3-4 పెంచే అవకాశం కూడా జనసేనకు ఉందండి. సో ఇప్పుడేంటంటే మాకు కొంచెం ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఎక్కువ అవుతారని ఉద్దేశంతో చేస్తున్నారు సార్.